జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఏపీలో ఏ స్థానం ఇవ్వబోతున్నారు అంటే కూటమిలో కలిసి పనిచేసినటువంటి నేపథ్యంలో 21కి 21 సీట్లు అంటే 100% రిజల్ట్ సాధించినటువంటి జనసేనానికి కూటమి ప్రభుత్వంలో సముచిత స్థానం లభిస్తుందా లేదా అనేదే ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నటువంటి అంశం. ఏ పోర్ట్ఫోలియో ఇవ్వబోతున్నారు? పిఠాపురంలో ఒకవేళ వంగా గీత గెలిచినట్లయితే ఆమెకు డిప్యూటీ సీఎం ఇస్తానని చెప్పి జగన్ ప్రకటించడం జరిగింది. మరి అదేవిధంగా పవన్కి కూడా డిప్యూటీ సీఎం ఇస్తారా, లేదా జనసేన శ్రేణులు హోమ్ మినిస్టర్ అని కూడా చెప్పుకుంటున్నారు. మరి అలాగే హోమ్ మినిస్టర్ అని ఇస్తారా? ఇటీవల ఒక సమయంలో ఆయనకు ఉద్యానవనం, ఇరిగేషను, వ్యవసాయం ఇలాంటివి బాగా ఇంట్రెస్ట్ ఉంటాయని చెప్పి ఆయన ఒక సందర్భంలో వెల్లడించడం జరిగింది. సో అలాంటి శాఖలు ఏమైనా ఇస్తారా? ఇది అందరి మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న. ఇదంతా ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ దీని గురించి ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో తెలిపినటువంటి అంశాలు ఒకసారి పరిశీలించినట్లయితే ఆయన ఎన్డీఏ మిత్రపక్షాల భేటీకి ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఇండియా టుడేకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పలు విషయాల మీద చర్చించడం జరిగింది. దీంట్లో ఏపీలో ఈ క్యాబినెట్లో ఏ పొజిషన్ ఆయన ఆశిస్తున్నారు, ఏ పొజిషన్ వచ్చే అవకాశం ఉంది అనేటువంటి అంశాలు గురించి ప్రశ్నలు అడిగినటువంటి సందర్భంలో డిప్యూటీ సీఎం ఆశిస్తున్నట్లుగా ఆయన చెప్పటం జరిగింది అనే విధంగా ఇండియా టుడే స్క్రోలింగ్ వేయటం జరిగింది. సో దీన్ని బట్టి పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇది ఆయన మనసులోని మాట అనేది ఒక జాతీయ మీడియా సంస్థ తెలియజేస్తున్నటువంటి అంశం. మరి ఏ పదవి ఆయన్ని వరించబోతుంది అనేది అయితే వేచి చూడాలి.